హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉదయాన్నే కర్రీ వండుకునే టైం లేనప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా లంచ్ బాక్సెస్కి ఇలా 10 నిమిషాల్లో ఈ రైస్ని చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఏం కూర వండాలో అర్థం కానప్పుడు ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా టమాటా రైస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా రైస్ని ఉడికించుకోవాలి. ఒక కప్పు రైస్ని కుక్కర్లో 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇలా పొడి పొడిగా చేసి బౌల్లోకి తీసుకోవాలి. నార్మల్ రైస్తో కాకుండా బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ బౌల్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 2 స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కావాలంటే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఉల్లి ముక్కలు వేసుకున్నాక పల్లీలు వేగవు, అందుకే ముందే వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు ఇందులో కలిసేలా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ ఇంకా ఫాస్ట్గా కావాలి అంటే టమాటాలను మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు, తొందరగా వేగుతుంది. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి మసాలాలు మాడిపోకుండా కలుపుతూ వేయించుకోవాలి. గరం మసాలా తక్కువే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఘాటుగా ఉంటుంది. మసాలాలు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి, లేదా మిగిలిపోయిన అన్నం ఉంటే అదైనా వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్నం బాగా వేడయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఇందులో ఉప్పు, కారం సరిపోయే లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఈ రైస్ని ఉల్లిపాయ ముక్కలు నచ్చితే కొంచెం నిమ్మరసం వేసుకొని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. కూర వండాలి అంటే బద్ధకంగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ టేస్టీ టమాటా రైస్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.